నీట్ పేపర్ లీకేజీపై ఆమ్ ఆద్మీ పార్టీ యువజన మరియు విద్యార్థి సంఘాల జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు 19వ తారీఖు 6వ నెల 2024 లిబర్టీ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ స్కామ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ యువజన మరియు విద్యార్థి విభాగాలు ఏవైడబ్ల్యూ సివైఎస్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శించారు। ఈ సందర్భంగా ఏవైడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లంగి విజయ్, మాలతు సురేష్ బాబులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా వెలువడిన నీట్ ఎగ్జామ్ ఫలితాల్లో ఏ ఒక్కసారి కూడా 3కి మించి మొదటి ర్యాంక్ రాలేదు। అలాంటిది ఈసారి ఏకంగా 67 మందికి మొదటి ర్యాంక్ రావడం అనేక అనుమానానికి తావిచ్చిందని అన్నారు। సుమారు 23 లక్షల మంది యువత భవిష్యత్తును నిర్ణయించే ఈ నీట్ ఎగ్జామ్లో ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం బీజేపీ ప్రభుత్వ వైఫల్యం అని వారు పేర్కొన్నారు। ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ గారు తన పాలన మొదలుపెట్టిన ప్రతి ఫస్ట్ మంత్లోనే నీట్ పరీక్ష పేపర్ లీక్ స్కామ్ బయటపడింది। దీనికి ఆయన సమాధానం చెప్పాలి। యువత కోసం, దేశ యువత కోసం ఎన్నో చేస్తున్నామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ 2 ఏళ్ళు అంటే 720 రోజులు కష్టపడి యువత నీట్ ఎగ్జామ్ రాస్తే 70 పైగా మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇది ఎప్పుడు జరగలేదు నీట్ చరిత్రలో। 2020లో, 2021లో, 2022లో, 2023లో గత 4 ఏళ్ళగా 3కి మించి ఎవరికి ఫస్ట్ ర్యాంక్ రాంది ఈసారి 67 మందికి ఎలా వచ్చింది? పేపర్ లీక్ గురించి వాళ్ళకి ముందే తెలుసు కావున జూన్ 14న రావాల్సిన రిజల్ట్స్ దేశమంతా ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తున్నందుకు తెలుసు కాబట్టి జూన్ 4న రిలీజ్ చేశారు। ఎవరు చూడరు అనుకున్నారేమో కానీ ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు। దేశ యువతని మీరు మభ్యపెడుతున్నారు। ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం। ఈరోజు ఇలానే నీట్ ఎగ్జామ్స్, రేపొద్దున ఇంకా ఏదైనా ఎగ్జామ్స్, రేపొద్దున ఐఏఎస్ ఎగ్జామ్, ఐపీఎస్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ అన్నీ లీక్ అవుతూ పోతూ ఉంటే అసలు పిల్లలు యువత ఎందుకు చదువుకోవాలి, ఎందుకు రాయాలి ఎగ్జామ్? అదేదో మీకే డైరెక్ట్గా లంచాలు ఇచ్చుకొని పోస్టులు కొనుక్కోవచ్చు కదా। ఎందుకు పెడుతున్నారు ఎగ్జామ్లు? ఎవరికన్నా ఎందుకు ఉంటుంది? ఇన్స్పిరేషన్ ఎందుకు ఉంటుంది? మోటివేషన్ ఎందుకు ఉంటుంది? కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టి కాలేజీలకు పంపిస్తుంటే మీరు వెనకాల బ్యాక్ హ్యాండ్లో పేపర్లు అమ్ముకుంటూ ఉంటే ఎందుకు ఊరుకుంటారు ఈ దేశ ప్రజలు? మీరు సమాధానం చెప్పాలి। తెలంగాణలో పేపర్ లీక్ జరిగినప్పుడు గొంతు అరిచిన బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు గొంతు మోరపోయింది? బండి సంజయ్ ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీ ప్రభుత్వంలో జరిగితే మాట్లాడారా బండి సంజయ్ గారు? ఓన్లీ అపోజిషన్ జరిగితేనే మాట్లాడతారా? సో దీనికి వెంటనే బీజేపీ సిట్టింగ్ జడ్జ్తోని విచారణ జరిపించాలి। ఎవరెవరు వాళ్ళ పార్టీలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి। ఇంకా రాబోయే కాలంలో ఒక్క పేపర్ లీక్ కూడా జరగదు అని లైవ్లో ప్రధానమంత్రి దేశ ప్రజలకి, యువతకి వాగ్దానం చేయాలి। ఇది మా డిమాండ్। ఇది ఆప్ యువజన సంఘం। నమస్తే। ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో మరి ఏదైతే 3వసారి గద్దెనెక్కినటువంటి మోడీ తన నిజస్వరూపాన్ని మరొకసారి కూడా బట్టబయలు చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం। మోడీ ప్రభుత్వంలో మాత్రమే లీకులు, స్కాములు జరుగుతున్నాయన్న మాట మరోసారి వాస్తవంగా బయటపడింది। ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మరి రాష్ట్రాలలో పేపర్ లీకులు జరిగినాయన్న వాస్తవాలను కూడా ఇవాళ పోలీసులు అరెస్ట్ చేస్తున్న మాట వాస్తవంగా జరుగుతూ ఉన్నది। ఏదైతే మోడీ తను పేపర్ లీక్ కారణం ఏంటంటే తను ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30 లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకులను చేసి వాళ్ళ తన ఎన్నికల ఖర్చులో వాడుకున్నాడు। దీని మీద సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలనేసి ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం డిమాండ్ చేస్తూ ఉన్నది। ఏదైతే ఈ ఎన్టీఏలో గతంలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి। దీంట్లో మంత్రుల హస్తం ఉన్నది, కేంద్ర మంత్రుల హస్తం ఉన్నది। దీనిపై తక్షణమే ఈ ఎన్టీఏను రద్దు చేయాలి। ఈ ఏదైతే నీట్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నదో ఈ నీట్ ఎగ్జామ్ను రాష్ట్రాలకు బాధ్యత వహించాలి। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్టీఏ ఈ నీట్ ఎగ్జామ్ను వాళ్ళతోనే చేపేయాలనేసి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం డిమాండ్ చేస్తూ ఉన్నది। 24 లక్షల మంది ఇవాళ నీట్ రాస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా ఇవాళ అంధకారంలో మోడీ ప్రభుత్వం నెట్టేసిందన్న మాట వాస్తవంగా చూస్తూ ఉన్నారు। మరొకసారి ఈ యొక్క నీట్ స్కామ్లో ఇవాళ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దీనిపైన ఇంతవరకు బాధ్యులపైన ఎటువంటి శిక్షలు వహించలేదు। తక్షణమే ఈ నీట్ బాధ్యులపై తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।